ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఈరోజు ప్రభు సన్నిధిలో అనుదిన వాక్యము. మనం చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, జీవం గల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మలను తండ్రి ఈ రాత్రంతా కాచి కాపాడి నీ దయారెక్కల సాటున భద్రపరిచి ఈరోజు ఈ దినము మాకిచ్చినందుకే స్తోత్రాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆశీర్వదించండి, బలపరచండి. నీ సన్నిధి నీ కాపుదల నుంచి బలపరచని అడుగుతున్నాం. జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక మాట చదువుకుందాం. చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. లేబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు. మిట్లారా, ఇదిగో ఈ మంచు కురుస్తూ ఉంది. ఈ మంచు కురుస్తున్నటువంటి సమయంలో ఈ వాక్యం గుర్తొచ్చినందుకు, చెట్లకు మంచు కురుస్తూ ఉంది. కొన్ని పంటలు మంచు ద్వారా పంటలు పండుతాయి కనుక ఇదిగో చెట్లకు, ఆకులకు చక్కగా మంచు కురిపిస్తూ ఉన్నాడు ప్రభు. ఈ మంచు ద్వారా చెట్లన్నీ కూడా చక్కగా నిగనిగలాడుతున్నటువంటి సమయం అంటున్నాడు కదా. చెట్టునకు ఉన్నట్టు మంచు కురిసినట్లుగా మనకు కూడా మన ప్రభు మన మీద తన ఆశీర్వాదాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలని, దీవెనకరంగా మార్చాలని, తామర పురుషు పెరిగినట్టుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఫలించటం వల్ల దేవునికి మహిమ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చదువుకుంటున్నప్పుడల్లా మనము ఆశీర్వదింపబడతాం, దీవెనకరంగా మార్చబడతాం. మనము దేవుని సన్నిధిలో విశాలపరచబడతాం. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. దీవెనకరంగా చేసే దేవుడు ఒకరిని హెచ్చింపజేయగలడు, ఒకరిని తగ్గింపజేయగలడు. దేవుని చేతిలో సమస్తం ఉన్నది కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరినప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదింపబడుతున్నాం, దీవెనకరంగా మార్చబడతాం. దీవెనకరంగా మార్చే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని మనకు ఇస్తున్నాడు. ఈరోజు అనుదిన వాక్యంలో చెట్టునకు మంచున్నట్లుగా నేను అతనికి తోడైంటునని మన దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు. రీతిగా మరి లేబనోను వృక్షము పర్వతము దాని వేలు తన్నును అంటే, లేబనోను వృక్షము అది మరి వేలు తన్నినట్టు కిందికి భూమిలోకి వెళ్ళిపోయి, ఒకవేళ వర్షం పడకపోయినా వేళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే నీళ్ళ జలాలు, భూజలాలు దగ్గరికి వెళ్ళి అది జలాలు పీల్చుకుంటుంది. మరి పర్వతాల నుంచి ఎత్తైన శిఖరముగా పెరిగి ఆశీర్వాద వృక్షము మనకు ఒక సాదృశ్యం ఏంటంటే, ఆశీర్వదింపబడటానికి, అంచెలంచెలుగా ఎదిగించడానికి, అంచెలంచెలుగా ప్రభు సన్నిధిలో ఎదగటానికి ఈ లేబనోను వృక్షము మనకు చూపెడతా ఉన్నది. కనుక తన వేలు తన్నుతుంది. మనం కూడా ప్రభు సన్నిధిలో ఆశీర్వదింపబడి శాఖాపశాఖలుగా తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణము ఆశీర్వదింపబడి ఎదిగి ఫలించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మనము దీవెనకరంగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం, ఆశీర్వదింపబడాలని. వింటున్న ప్రజలు కూడా ఈ వాక్యాన్ని బట్టి అనేకమైన దీవించబడాలని, దీవెనకరంగా మార్చబడాలని, అని అనేకమైన సమస్యల నుంచి, శోధనల నుంచి విడిపించబడి దీవెనకరంగా మార్చబడి అభివృద్ధి పొందాలని ఈ వాక్యాన్ని మీ కొరకు ఈరోజు పంచుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.